యాక్చువల్గా హెయిర్ స్టైలిస్ట్ ని చెప్పుకున్నా, లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇస్తూ ఉంటారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఉగాది, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మార్నింగ్ మేము లేచాము, ఉగాది సెలబ్రేషన్ అంతా అయిపోయింది హడావిడిగా. సో అది మేము బ్లాగ్ తీయలేకపోయాం. కానీ ఉగాది రోజు మేము ఒక షూట్ చేయబోతున్నాం. ఆ షూట్ ఉగాది బట్టలతో. సో ఇవే మా ఉగాది బట్టలు. సో షూట్ కి రెడీ అవుతున్నాము. ఆ షూట్ కి మేము ఎలా రెడీ అవుతున్నామో మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. నాకన్నా ఫస్ట్ నేను వర్షిని రెడీ చేయబోతున్నాను. అమ్మో ఈడేట ఇలా పడుకున్నాడు. మా చిట్టిబాబు చూడండి ఎలా పడుకొని ఉన్నాడు. ఫస్ట్ నేను ఈ డ్రెస్ వేసుకొని వచ్చేస్తా. డ్రెస్ వేసుకొని వచ్చేసుకోవా? సరే. సో వర్షిని అవుట్ఫిట్ ఇది, ఫుల్గా రెడ్ వేసుకుంది. తనకి ఫస్ట్ నేను హెయిర్ స్టైల్ చేసేస్తాను, అప్పుడే మరి అందరూ వచ్చేస్తున్నారు, ఫోటోగ్రఫర్ అందరూ వచ్చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ నేను హెయిర్ స్టైల్ చేస్తా, తర్వాత నేను రెడీ అవ్వచ్చు. హెయిర్ స్టైల్ కోసం నేను హెయిర్ ఎక్స్టెన్షన్స్ నా కోసం కొనుక్కున్నా. ఎవ్రీ టైం నేను హెయిర్ అల్లుకునేటప్పుడు పిచ్చిగా అయిపోతుంది. అందుకోసం దీని కోసం నేను ఒక ఎక్స్టెన్షన్ తీసుకున్నా. సో ఇది చూసారు కదా గైస్, ఇదేమో నా కోసం తీసుకున్నాను. ఇది ఏంటంటే జస్ట్ మనం వెనకాతలు పెట్టుకొని క్లిప్ చేసేసుకొని అల్లేసుకోవచ్చు. అండ్ ఇదేమో మన వర్షిని కోసం తీసుకున్నాను, ఎందుకంటే మన వర్షినికి లాంగ్ హెయిర్ ఉంది కాబట్టి అల్లేస్తే వచ్చేస్తుంది. సో ఫ్రంట్ ప్లెయిన్ కదా వర్షిని, స్ట్రైట్ నార్మల్ కదా, స్ట్రైట్ పార్ట్ తీసి జస్ట్ లైట్గా ట్విస్ట్ చేసేసి పిన్ చేసేస్తున్నాను. అంటే తనకి ఫ్రంట్లో చాలా బేబీ హెయిర్స్ ఉన్నాయి, అవేం ఆడ్గా కనపడకుండా ఉండడానికి. దట్స్ నాట్ బేబీ హెయిర్, అవి నా బ్యాంగ్స్. అయ్యో. కానీ నేను యాక్చువల్గా హెయిర్ స్టైలిస్ట్ని చెప్పుకున్నా, మనకేంటో అందరూ లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇస్తూ ఉంటారు. కానీ లక్కీగా మనకు అన్నీ చేయడం తెలుసు, హెయిర్ స్టైల్, మేకప్ అన్నీ తెలుసు కాబట్టి మనం ఇలా మేనేజ్ చేసుకుంటున్నాము. తెలియని వాళ్ళకైతే ఇంకేం చేయలేము. నేను యాక్చువల్గా 2 days అగోనే బుక్ చేసుకుంటే తను కరెక్ట్గా నిన్న నైట్ నాకు మెసేజ్ చేస్తుంది, నేను ఇలా రాలేను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని. ఇంకా లాస్ట్ మినిట్లో వేరే హెయిర్ స్టైలిస్ట్ని ఎవరిని నేను పిలుచుకుంటా, అందుకే ఇంక నేనే చేసేస్తానులే అని చెప్పి ఎక్స్టెన్షన్స్ మాత్రం అమెజాన్లో ఫ్రెష్లో ఆర్డర్ పెట్టుకున్నా. అంటే మనం నైట్ బుక్ చేసుకుంటే ఈరోజు వచ్చేస్తాయి. సో జస్ట్ వర్షిని చేసే డాన్స్కి ఇలాగే తను ఒక డాన్స్ చేయబోతుంది. ఇలా అల్లేస్తే అయిపోయింది వర్షిని. ఇది తెలుగులో ఏమో ఏమయ్య స్వామి ఓకే ఓకే, పువ్వు పెట్టే. పువ్వు ఇది అది పెట్టే, నీకుంది. జస్ట్ ఇలా పెట్టినా. చాలా క్యూట్ గా నవ్వుతావు అక్క, తెలుగు చాలా బాగా ఇంప్రూవ్ చేసేసారు ఈ వీడియోలో. అయితే చాలా బాగుంది, ఇటువైపు కనిపిస్తాయి నీకు. తిన్నాడు తిరుమల ఎన్నా ఏ నవ్వుతున్నావు? ఓకే, దట్ ఈస్ ద హెయిర్ స్టైల్. ఫస్ట్ కన్సీలర్, ఓన్లీ కన్సీలర్తోనే ఈరోజు మేకప్ వేసుకోబోతున్నా, నాట్ సో మచ్ మేకప్. దెన్ కొంచెం బ్లష్. నేనేం బ్రష్ యూస్ చేయట్లేదు కూడా చూస్తున్నారు, ఎందుకంటే ఆ బ్రష్లు అవి సౌందర్య ప్రాపర్టీ. ఏ బ్రష్ దేనికి యూస్ చేయాలో నాకు తెలియదు. సో నేను ఇలాగా జస్ట్ చేత్తన అన్ని చేసుకుంటున్నాను అనమాట. బ్లష్కి దాంతోపాటు కొంచెం బ్రౌన్ కలర్ ఐ షాడో లైట్గా, వెరీ వరస్ట్గా మేకప్ వేసుకుంటున్నా అని తెలుస్తుంది కొంచెం, అంతే. దాని తర్వాత మస్కారా వేసుకుంటాం. ఈ మస్కారా ఫస్ట్ కర్ల్ చేసుకున్నాక మస్కారా వేసుకుంటా. నాకు ఈ కర్ల్ చేసుకుని మస్కారా వేసుకోవడానికి చాలా ఇష్టం, ఎందుకంటే ఐలాషెస్ ఇలా ఉంటాయి కదా, అందుకు. అందరికీ ఇష్టమే మేకప్ వేసుకోవడం అంటే. గబగబా రెడీ అవ్వాలన్నమాట, ఎందుకంటే వాళ్ళు వచ్చేస్తున్నారు. సో గబగబా రెడీ అవ్వాలి. నీ అద్దంలో చూసుకొని చేసుకుంటా. నేను కూడా అర్థాలే చూసుకొని. లక్ష్మి అక్క తెలుగు. కళ్ళకి కాటుక కొంచెం నాకు అలాగే ఇంట్లో ఇటు సైడ్ కూడా రావాలి, అదే టాస్క్. చూసారంటే ఇది నా అవుట్ఫిట్.
ఎంత బాగుందో చెప్పండి. వర్షిని బాగుందా నాది బాగుందా? సో ఇదేమో నా హాఫ్ శారీ నేను చేయించుకున్నది. ఏంటి రెడీయా? రెడీ చూపించు. చక్కని చుక్క ఎండిపోయిన అక్క. అయ్యో చూడు అత్త చక్కని చుక్క ఎండిపోయిన అక్క అంటుంది. ఎవరిని? నిన్నే అంటుంది. నన్ను చక్కని చుక్క నిన్ను ఎండిపోయిన నక్క అంటుందే. పర్లేదులే, నాకు తెలుసు నేను చక్కని చక్కని. నైస్. నాకు పెద్ద జుట్టు నచ్చింది. వన్ డే ఆఫ్ పెద్ద చుట్టు. సో ఈ చైన్ వేసుకున్నా నేను. ఈ ఫేర్వెల్ కూడా ఇది వేసుకున్నా. నాకు ఈ చైన్ చాలా నచ్చిపోయింది. ఓకే బాగుందా? సో గైస్ ఇదే నా ఫుల్ లుక్. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఫుల్ గా రెడీ అయిపోయా. ఇప్పుడేమో మనం షూట్ చేయడానికి వెళ్ళిపోతున్నాం అనమాట. షూట్ అయితే మన ఇంటి దగ్గరే లొకేషన్ బాగుంటుంది కాబట్టి అక్కడే చేసేద్దాం అని చెప్పి వచ్చేసాం. ఇప్పుడు నేను ఒక తమిళ సాంగ్ ఇంకా ఒక తెలుగు సాంగ్ చేయబోతున్నా. తమిళ సాంగ్ డాన్స్ ఇప్పుడు స్టెప్ వేస్తున్నాను అనమాట. నాకే నవ్వు వస్తుంది సాంగ్ లేకుండా ఈ స్టెప్స్ చూస్తుంటే. మీరు కూడా నవ్వుకొని ఉంటారులేండి. హెవీ స్టెప్స్ వేసేసాక ఈ తెలుగు పాట కొంచెం సాఫ్ట్ పాట, అందుకే కొంచెం సాఫ్ట్ గా డాన్స్ స్టెప్స్ అవి వేస్తున్నా. నాకు ఈ లుక్ చాలా బాగా నచ్చిపోయింది. డైలీ ఇలాగే ఉందాం అనుకుంటున్నా. సో ఆ 2 పాటలు కంప్లీట్ అయ్యాక సౌందర్య అక్కడ రెడీ అవుతూ ఉంది. ఇంకా నాదైతే అయిపోయింది. ఇప్పుడు సౌందర్య వచ్చి షూట్ చేస్తుంది. సో గైజ్ నేను ఇక్కడ రెడీ అయిపోయాను అండ్ బావ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాడు. వెళ్తున్నాం షూట్ చేయడానికి. ఇప్పుడేమో నా షూట్ అయిపోయి బాబా ఇంకా సౌందర్య షూట్ జరుగుతుంది. క్యూట్ కదా, క్యూట్ కపుల్. గైస్ నేనే నాకు చాలా నచ్చిపోతున్నాను. ఈ సన్లైట్లో ఇంకా బాగుంది నా ఫేస్. సో ఈరోజు నా మేకప్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో నచ్చింది, సూపర్. నేను ఎలా ఉన్నానో కమెంట్ చేయండి. బాబా సౌందర్య తీసుకున్నాక సౌందర్య సెపరేట్ గా తీసుకుంటుంది. సౌందర్యకి కూడా ఈ లుక్ చాలా బాగుంది. గైస్ సో షూట్ అంతా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు చాలా టైర్డ్గా వచ్చి కూర్చున్నాను. చాలా ఆకలి వేసింది. కొంచెం అన్నం తిన్నాను. తర్వాత ఇప్పుడు మేము గుడికి వెళ్తున్నాం అందరం కలిసి. ఈరోజు ఉగాది కాబట్టి వెరీ స్పెషల్. సో అందరం కలిసి సరదాగా అలా గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చి ఎప్పుడురా బాబు ఈ బట్టలన్నీ ఇప్పుతాం, ఎప్పుడురా బాబు ఈ మేకప్ అంతా రిమూవ్ చేస్తాను అన్నంతలా ఉంది నాకు. అంత వెయిట్, ఎందుకంటే ఇక్కడ ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాను, మీరు చూసే ఉంటారు వీడియో. సో ఇదంతా ఎక్స్టెన్షన్స్ పెట్టుకున్నాను, సూపర్ వెయిట్గా ఉంది. సో ఫస్ట్ బయలుదేరిపోదాం పద. ఇంకా బయలుదేరిపోవడం ఏంటి, అక్కడికి వెళ్ళినా కూడా మేము వీడియోస్ తీసుకోవడం అవ్వదు. సో అందరికీ హ్యాపీ ఉగాది బిలేటెడ్. అంతే, ఇంకేముంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. You all.